అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ సంథింగ్ ఏదో కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. సో అంటే వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ? సింపుల్గా చెప్పాలి అంటే ఒక డివైన్ ఫోర్స్ ఒక ఈవిల్ ఫోర్స్కి మధ్యలో టగ్ ఆఫ్ వార్. డిఫరెంట్గా తీసిండ్రు, డిఫరెంట్గా ఎండ్ చేశారు ఫిల్మ్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ బాంబేలో ఎందుకు మీ కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నారు? వాళ్ళు వెళ్ళిపోయి నాకు కూడా తెలియదు. ఇట్ వాజ్ అన్ ఇంప్రాంప్టు డిసిషన్. యంగ్ పవన్ కళ్యాణ్ గారు, like even now, not now, but from before also I used to always like off-screen Pawan Kalyan. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో ఇప్పటికే మనము యూట్యూబ్లో అగదా మూవీకి సంబంధించిన టీజర్ చూసాము. సో టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ సంథింగ్ ఏదో కొత్తగా చూడబోతున్నాం అనేది అర్థమవుతుంది. సో అగదా మూవీ నుంచి మనతో మాట్లాడడానికి శ్రావణ్ రెడ్డి ప్రజెంట్ మనతో ఉన్నారు. తనతో మాట్లాడతాం. Hi. హాయ్ అండి, Hi. హౌ ఆర్ యూ? I'm good, how are you? యా, ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అగదా టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ సంథింగ్ ఏదో కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. సో అంటే వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ అండ్ ఏం చెప్పబోతున్నారు అసలు సినిమా గురించి? సో టీజర్ మొత్తంలో కూడా అగదా 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 అనేది చాలా హైలైట్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ అగదా? I think creatively రాజు గారి యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ ఫిల్మ్ మేకర్ తన బేసిక్ ప్రయత్నం మీద అగధ అనే వర్డ్ బేసిక్గా ఒక కొత్త వర్డ్. ఇక మనం డీటెయిల్గా అగాధం అంటాం కదా. అవునవును. సో ఆ వర్డ్ని ఫస్ట్ అక్వింటైజ్ చేయాలి, అలవాటు చేయాలి అనే ఒక ఇంటెన్షన్తోని ఆ ట్రైలర్లో మీకు అగధ, బట్ ఫిల్మ్ ఈస్ టు డూ విత్ దాట్. ఓకే. సో దానివల్ల థ్రిల్లర్ కాబట్టి నేను ఎక్కువ దీనికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. సింపుల్గా చెప్పాలి అంటే ఒక డివైన్ ఫోర్స్ ఒక ఈవిల్ ఫోర్స్కి మధ్యలో టగ్ ఆఫ్ వార్. ఓకే. సో యా, అంటే అసలు అగదా అంటే ఏంటి? లైక్ ఇది ఒక నేమ్ అనుకోవచ్చా, లేకపోతే ఇంకా మీరు దాన్ని డీప్ మీనింగ్కి వెళ్తే ఇట్స్ లైక్ డిక్షనరీ మీనింగ్కి వెళ్తే మాత్రం ఒక బాటమ్లెస్ పిట్, అంటే దేనికైతే ఎండ్ లేదు, ఒక వాస్ట్ బ్లాక్ హోల్ లాంటిది అనుకోవచ్చు. ఓకే. ఇంకా ఆఫ్రికన్ కాంటెక్స్ట్లో వేరే మీనింగ్ ఉంది దానికి, Okay. బట్ మెనీ మీనింగ్స్ ఉన్నాయి. మన ఫిల్మ్కి సంబంధించిన బేసిక్ ఏంటంటే నెవర్ ఎండింగ్ నెవర్ ఎండింగ్. ఆర్ సంథింగ్ సోర్స్, దాని క్రియేషన్ మనకు తెలియదు. అది ఎక్కడ ఆగుద్ది, ఎక్కడ ఉంది, అసలు ఏందనేది మనకి తెలియదు. ఓకే. ఓకే. అకాల ఏమంటాం కదా, ఇలా బేసిక్గా అన్ఎండింగ్ బాటమ్లెస్, అంటే ఇప్పుడు Yes, బావి yes. ఉంటే బావికి దాని భూమి ఎక్కడ ఉందో తెలియదు కదా. అవును అవును. సో అలాంటి అన్ఎండింగ్ పిట్ అనమాట. అచ్చా. ఓకే. ఓకే. సో అంటే ఎంఎస్ రాజు గారు మిమ్మల్ని ఫస్ట్ హీరోగా లాంచ్ చేశారు అన్న ఉద్దేశంతో ఈ ఫిలిం యాక్సెప్ట్ చేశారా, లేకపోతే మీకు స్టోరీ వైజ్ బాగా నచ్చి యాక్సెప్ట్ చేశారా? నేను ఒక ఈక్వేషన్ ఎప్పుడైనా ఒక ఫస్ట్ ఫిల్మ్ మేకర్తో ఒక స్పెషల్ రిలేషన్ డెఫినెట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అవును. ఆ రెస్పెక్ట్ ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది, అండ్ Mm. దిస్ లాట్ దట్ యూ హ్యావ్ విచ్ ఇస్ వెరీ డిఫరెంట్. ఎస్. బట్ రాజు గారు బీయింగ్ హిమ్సెల్ఫ్, హీ ఆల్సో వుడ్ ఆఫర్ మీ అండ్ మీ లైక్ ద వే వి ఆర్, దాంట్లో తనకి నేను చేయగలుగుతానని ఒక నమ్మకం ఉండే, అది నాకే కరెక్ట్ అని కూడా తనకు అనిపించింది. అది ఇట్ వాస్ Okay. వెరీ ఆబ్వియస్. బేసికలీ మీరు తెలుగునా లేకపోతే తెలుగుదన్నే తెలుగు? తెలుగు. ఓ, అబ్బా, ఓకే. ఈ క్వశ్చన్ అడుగు చాలా మంది ఇదే డౌట్. నేను తెలుగుండే అబ్బా, ఎస్ ఎస్. బట్ తెలుగుండే. మీరు మీ కెరీర్ స్టార్ట్ చేసింది అక్కడ బాంబే స్టార్ట్ చేశాను, బట్ కాబట్టి మై లైక్ వాట్ యూ కాల్ నేటివిటీ తెలుగు అండి. తెలుగు Okay. అబ్బాయి. ఓకే. బట్ బాంబేలో ఎందుకు మీ కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నారు? వాళ్ళు వెళ్ళిపోయి నాకు కూడా తెలియదు. ఇట్ వాజ్ అన్ ఇంప్రాంప్టు డిసిషన్, యంగ్ యూత్ డిసిషన్ అనుకుంటా. అచ్చా. ఆ టైంలో సంథింగ్ వాజ్ హ్యాపెనింగ్ అండ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. నేను ఫస్ట్ అప్పుడు కైలాష్ ఖేర్కో మ్యూజిక్ వీడియో చేశాను, ఇక్కడ షూట్ చేస్తారు, అది ఓహో. ఆడిషన్ ఇస్తే సెలెక్ట్ అయ్యాను, Okay. చేశాను. దాని ఇక్కడ అక్కడికి వెళ్దాం అనుకున్నాను, అప్పుడు మ్మ్, మ్మ్, వెళ్ళాను అంతే. జస్ట్ టుక్ మీ, నేను వెళ్ళడం Okay. కంటే ఇట్ టుక్ మీ. మ్మ్, మ్మ్, దెన్ ఐ ఆల్సో వాంటెడ్ టు ఫార్మల్లీ లెర్న్. ఓకే. సో FTI, Film and Television Institute of India, which is the government affiliated, which is very famous. So I wanted to educate myself, Okay. దాంట్లో మ్మ్. train myself. అది కూడా ఒక రీజన్, వన్ ఆఫ్ ద రీజన్స్. జస్ట్ అలా వచ్చేయాలని నాకు అనిపించలేదు. ఐ థాట్ యూ షుడ్ లెర్న్. అచ్చా. ఓకే. ఓకే. అదొక But, రీజన్, పూణేలో ఉంటుంది అది. సో ఎస్. బట్ మీరు తెలుగులో చేసిన ఫిలిమ్స్ తక్కువ కాబట్టి మేబీ యు ఆర్ ఫ్రమ్, మీరు తెలుగు వాళ్ళు కాకపోవచ్చు. మీరు తెలుగు వాడిని yes, కాకపోతే అంటున్నా. అంటే అనుకుంటారు అలా ఆ, చూసేవాళ్ళు. yeah, ఎస్. మోస్ట్లీ చాలా మందికి మీరు తెలుగు వాళ్ళని తెలియదు. కొంతమంది ఈరోజు నేను గూగుల్లో చూసేంత వరకు కూడా నాకు మీరు ఆ తెలుగు వాళ్ళని confusion- ఆ తెలియదు. confusion ఆ ఉంది. కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు చూసినా కూడా, మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళని చూసినా కూడా మీరు మోస్ట్లీ ఇక్కడెక్కడే కనిపించరు. మీరు బాంబేలోనే కనిపిస్తారు కాబట్టి మోస్ట్లీ
పీపుల్ విల్ లేదు థింక్ ఉండడం లైక్ నేను ఇక్కడ ఉంటాను 1920 వరకు అక్కడ ఉండే నౌ ఐ లివ్ అండ్ ఓకే. బ్రీద్ ఇన్ హైదరాబాద్. సో మీ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడే ఉండే మ్మ్. నేను వెళ్ళాను నా పని గురించి, అచ్చా. వాళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉండే. ఓకే. ఓకే. సో అంటే ముంబైకి వెళ్ళాక అక్కడ మీ కెరీర్ అంటే ఎలా ఎలా ఉండింది? మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉందా? లేకపోతే లాంగ్ బ్రేక్స్ రావడం జరిగిందా? ఎలా ఉండింది? లాంగ్ బ్రేక్స్ కొన్ని కాన్షియస్గా తీసుకునే ఉన్నాయి, మ్మ్, మ్మ్. కొన్ని అనుకోకుండా కూడా తీసుకునే ఉన్నాయి. బ్రేక్స్ అనేవి వచ్చాయి, బట్ ఐ వాజ్ ఆల్వేస్ వర్కింగ్. హిందీలో Okay. మాత్రం ఐ వాజ్ మోర్ లెస్ ఆల్ ద టైమ్ వర్కింగ్. టెలివిజన్ చేశాను ఫస్ట్ నేను, మ్మ్, మ్మ్. లిటరల్గా ప్రతి టెలివిజన్ ఛానల్ చేశాను. దెన్ బాంబే ఇస్ ఆల్ అబౌట్ సర్వైవల్. మ్మ్. ఫస్ట్ సర్వైవ్ అవ్వడానికి నువ్వు ఫిగర్ అవుట్ చేస్తావు. ఓకే. అప్పటికి- ఎంత ఖర్చు అవుతుంది అంటే రఫ్గా మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది అది బాంబేలో? మన బట్టి ఉంటుంది కదా, ఎంత Okay. కాదన్న ఒక బేసిక్ అనేది ఒక యాక్టర్కి జనరల్ ఎక్స్పెన్సే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే. బట్ జనరల్ అంటే ఎంత? ఎగ్జాక్ట్ ఒక అమౌంట్ చెప్పాలి అంటే అంటే నువ్వు ఎంత? నువ్వు మీరు లైఫ్ స్టైల్ చెప్పాలి నాకు, అంటే ఏమేమి కావాలి అంటే వాళ్ళకి. మీకేం కావాలి అంటే మీరు జనరల్గా చాలా మందిని చూస్తారు అక్కడ, చాలా మంది బాంబే రెంట్స్ ఆర్ హై. number సింపుల్ గా చెప్పాలంటే artists బాంబే లు రెంట్స్ ఆర్ ఉంటారు. వెరీ హై. మ్మ్. ఇక్కడ Roughly. ఇప్పుడు హైదరాబాద్ కూడా తక్కువ ఏం లేదు. మ్మ్. హైదరాబాద్ ఇస్ ఎక్స్పెన్సివ్ ఇనఫ్. ఒకప్పుడు సంగతి చెప్తున్నాను. ఓకే. రెంట్ ఇట్ సెల్ఫ్ నేను సగం అయిపోతాను అంతే. మ్మ్. యువర్ డన్. యూ పే కింద మీద వాడు రెంట్ కట్టుకున్నాక అయిపోతుంది. ఓకే. ఆ, సో మంత్లీ రఫ్లీ ఒక చూడండి, 3 lakhs, నువ్వు 3 to 5. షేరింగ్ చేసుకొని ఉన్నావు అనుకోండి, మ్మ్. సపోజ్ ముగ్గురు నలుగురు ఐదుగురు ఉన్నారు అనుకోండి, మ్మ్. 15,000 అయిపోతాయేమో ఓన్లీ రెంట్. ఓకే. ఓన్లీ రెంట్ గురించి. ఓన్లీ రెంట్. మళ్ళీ మిగతా హౌస్ ఎక్స్పెన్సెస్ అన్ని వాట్ ఎవర్ అలాగే. ముగ్గురు నలుగురు ఐదుగురు ఉంటుంది, 12-15,000 అయిపోతుంది. ఒక్కడివే ఉంటే నీకు 50,000-60,000 అవుతుంది ఓన్లీ ఇల్లుకి. అఫ్ కోర్స్ రైట్. ఓకే. అది కూడా పెద్ద ఇల్లు కాదు, జస్ట్ 1 బిహెచ్కోనో 1.5 బిహెచ్కోనో ఉంటుంది. ఓకే. ఓకే. సో అది వేరు. మ్మ్. సో అక్కడ దెన్ ఇట్స్ అబౌట్ యూ వాంట్ అ కార్, యూ హ్యావ్ అ కార్, దెన్ ఇట్స్ బేసిక్ స్టఫ్. దెన్ యాజ్ అన్ యాక్టర్ ఎంత కాదన్నా ఒక కొంచెం జిమ్ మెయింటెనెన్స్ అనేది మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి, ఫుడ్ ఇవన్నీ ఉంటాయి. సో అలా ఎవ్రీథింగ్. లెక్కలు పెట్టుకుంటే ఏ జిమ్ పోతావు దాని మీద ఉంటుంది. అవును. చిన్న జిమ్ పోతా అలా అలా మూలలో ఉన్న ఒక జిమ్కి వెళ్తే అది వేరే విషయం. అవును. అయిపోతుంది కావచ్చు 1000 రూపాయలు నెలకి ఓకే. మీద. రఫ్గా ఒక 3 lakhs అవ్వచ్చు. దట్స్ లైక్ ప్రాపర్ యూ లైక్. మ్మ్, అది మ్మ్. ఇంకా లగ్జరీ. అది ఇంకా లగ్జరీ అది కావాలంటే ఒక లగ్జరీ 3 lakhs మీరు అనేది గుడ్ లగ్జరీ. ఇది నువ్వు సింపుల్గా జస్ట్ స్ట్రగుల్ అవుతాను అంటే 50,000 తీసేయచ్చు. ఐమ్ జస్ట్ టాకింగ్ ప్యూర్ స్ట్రగుల్. ఓకే. ఓకే. కష్టం దాంట్లో మ్మ్. 50,000 ఎలాగూ కావాలి. 3 lakhsలో యూ ఆర్ లైక్ ఓకే. లివింగ్ వెరీ హ్యాపీలీ. ఓ. బట్ అందరి దగ్గర 3 లక్షలు ఉండే, 50,000 మ్మ్, 50,000 కూడా మ్మ్, అందరి దగ్గర మ్మ్, ఎందుకు మ్మ్, ఉంటాయి మ్మ్. నెలకి. సో మీరు ముంబైలో టెలివిజన్లో వర్క్ చేశారు కాబట్టి ఇక్కడ టెలివిజన్ గురించి కూడా మీకు కొంచెం ఐడియా ఉంటుంది. సో అంటే మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి? నేను టెలివిజన్ ఎప్పుడు చేయలేదు తెలుగులో అసలు. తెలుగులో హిందీలో కాదు, కూడా నేను హిందీలో ఆపేసింది కూడా చేశారు కాబట్టి. 2015-16లో ఆపేసాను తెలుగు. మ్మ్. దెన్ ఐ వాజ్ ఓన్లీ డూయింగ్ ఇన్ వెబ్ అండ్ ఐ వాజ్ ఆల్సో ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఉండే. నేను మధ్య మధ్యలో ఐ వాజ్ యాక్టింగ్, ఐ వాజ్ ఎయిడింగ్, మళ్ళీ ఎఫ్టీఐకి వెళ్ళాను, మళ్ళీ యాక్టింగ్ చేస్తాను, మ్మ్, మ్మ్, మళ్ళీ బ్యాక్ టు కెమెరా, మళ్ళీ బిహైండ్ ది కెమెరా. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ఇన్ బిగ్ ఫిల్మ్స్ అండ్ కపుల్ ఆఫ్ బిగ్ ఫిల్మ్స్ ఇన్ హిందీ. ఓకే. ఓకే. So I was trying to also learn the art, not just purely focused on మ్మ్. acting. ఓకే. చేయాలి, యాక్టింగ్ కోసం మిగతా అది కూడా మధ్య మధ్యలో మ్మ్. ఐ వాజ్ కొన్ని కాన్షియస్గా బ్రేక్స్ తీసుకున్నాను కావాలని. ఓకే. అంటే ఓ 2 రూపాయలు ఎక్కువ కాగానే మ్మ్. కొంచెం ఆగుదాము. అసలు ఇండస్ట్రీలో కొంతమంది ఆర్టిస్టులు ఎలా ఉంటారు అంటే సేఫ్ సైడ్ ఉంటారు. అంటే ఇప్పుడు ఇది చేయడం రిస్కీ ఏమో, అంటే ఇలాంటి క్యారెక్టర్ చేయకపోవడమే బెటర్ ప్రెసెంట్. సో సేఫ్ జోన్లో ఉందాం. ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే నాకు బాగా సూట్ అవుతుందో, ఏదైతే పేరు వస్తుందో అటువంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుందామని సేఫ్ సైడ్లో ఉంటారు. రిస్క్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా అంటే మీరు ఇప్పటి వరకు మీరు చేసిన ఫిలిమ్స్లో అంటే మధ్యలో బ్రేక్స్ వచ్చాయి కాబట్టి సేఫ్ సైడ్గా ఇది నాకు సూట్ అవుతుంది, ఇది చేస్తే సేఫ్ సైడ్లో ఉంటాను అని చెప్పి చూస్ చేసుకున్నారా? లేకపోతే ఇది చేసిన పర్లేదు, రిస్క్ అయితే చేద్దాం, వాట్ ఎవర్ ఆడియన్స్ డిసైడ్ చేస్తారు, తర్వాత చూద్దాం అని అలా అనుకొని వేసిన స్టెప్స్ ఏమైనా ఉన్నాయా? ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఆర్ ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ మాట్లాడుకుంటే ఇండస్ట్రీ డైనమిక్స్ చేంజ్ అయింది. అవును, ఇక్కడ విపరీతంగా. నుంచి హాలీవుడ్ టు యూరోపియన్ సినిమా Yes. ఎవ్రీథింగ్. అవును, అవును. సో యూ హ్యావ్ టు టేక్ రిస్క్స్. ఇప్పుడైతే మ్మ్, మ్మ్. సెటిల్ అయిన స్టార్డమ్ ఉన్న స్టార్ కూడా రిస్కులు తీసుకోవాలి ఈ రోజులలో. అప్కమింగ్ ఉండనియండి ఆర్ యూ హెవ్ రీచ్ సమ్వేర్ కూడా చేయకపోతే 2 సినిమాలు అంతే, 3 సినిమాలు. మ్మ్. ఆ రిస్క్లో ఎంత బ్యాలెన్స్ చేసి ఒక కమర్షియల్ ఎలిమెంట్ని నువ్వు మైండ్లో పెట్టుకొని చేస్తున్నావు అనేది ఒకటే చూసుకోవాలి. బికాస్ ఆఫ్ ఫిల్మ్ హ్యాస్ టు సెల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. అవును, అవును. రిస్క్ అయితే ఇన్ టుడేస్ టైమ్ ఇఫ్ యూ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఫిల్మ్స్, ఎస్, డెఫినెట్లీ షుడ్ డూ. ఏ స్టేజ్ ఆఫ్ కెరియర్లో ఉన్నా నువ్వు, ఎంత స్టార్డమ్ ఉన్నా, తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా, ఫేడ్ అయిపోయిన స్టార్డమ్ ఉన్నా, యూ హ్యావ్ టు ట్రై టు టేక్ దోస్ రిస్క్స్. ఎంత పాసిబిలిటీ, నీకు వచ్చిన ఆప్షన్స్లో ఎంత పాసిబుల్ అయితే
లేదా క్రియేట్ చేసుకునేది నువ్వు. అవును. అవును. ఐ డోంట్ థింక్ ఎనీవన్ హ్యాస్ అన్ ఆప్షన్ ఎనీమోర్. ఎస్. సో నేను కూడా తీసుకోవాల్సింది. యాహ్! సో, అంటే ఇప్పుడు మీరు రిస్క్ చేశాను అని చెప్తున్నారు కాబట్టి, అంటే రిస్క్ చేసి యాక్సెప్ట్ చేసిన ప్రాజెక్ట్సే. ఐ థింక్ నా ఫస్ట్ సినిమా ఈజ్ నాట్ అ కన్వెన్షనల్ సబ్జెక్ట్. జనరల్గా తెలుగు ఆడియన్స్ తెలుగు ఫిల్మ్ గురించి మాట్లాడితే అది కన్వెన్షనల్గా జనరల్గా చేసే ఫిల్మ్ జనరల్గా మోర్ ఆర్ లెస్ అందరేం అంత ఈజీగా ఏం చేయకపోవచ్చు నాకు తెలిసి. నేను తప్పు కూడా అయి ఉండొచ్చు, బట్ దిస్ ఇస్ వాట్ ఐ థింక్. ఓకే. ఎందుకంటే బ్రాకెట్ అయిపోతావు, సెన్షువాలిటీ ఉందని అదని ఇదని ఉంది. ఇట్స్ నాట్ ఎ ట్రెడిషనల్ లవ్ స్టోరీయో లేకుంటే ఒక ఫ్యామిలీ డ్రామానో. మనం తెలుగు ఆడియన్స్ దేనికైతే యూస్ టు అయ్యాము యాజ్ యాక్టర్స్, యాజ్ స్టార్స్ని, ఎవరైతే స్టార్ అవుతారో ఆ ఫిల్మ్స్ నుంచి, అలాంటి సబ్జెక్ట్ అయితే కాదు అది. బట్ నేను ఐ డిడ్ ఇట్. ఓకే. దాని తర్వాత అగధ కూడా ఇట్స్ ఇప్పుడు టిపికల్గా ఒక కెరియర్ గ్రాఫ్ వైజ్ చూసుకుంటుంటే నువ్వు యూ సపోజ్ టు చూస్ సంథింగ్ ఎల్స్ కదా. బట్ యాక్చువల్లీ ఈవెన్ ఇండస్ట్రీ నోస్ యూ హ్యావ్ టు టేక్ ఛాన్సెస్. రాసే వాళ్ళైనా, ప్రొడ్యూసర్స్ అయినా, డైరెక్టర్స్ అయినా, ఇఫ్ ఇట్స్ లెస్ నోన్ ఆర్ డీసెంట్లీ నోన్ యాక్టర్స్ స్పెషల్లీ తీసుకోవాలి. అవును. ఖచ్చితంగా తీసుకోవాలి. సో నేను రిస్క్ అని అనుకుంటలేను యాక్చువల్గా. ఏం చెప్పాలంటే ఇట్స్ నాట్ రిస్క్. ట్రెడిషనల్గా మాట్లాడుకుంటే రిస్క్ అనుకోవచ్చు, బట్ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే రిస్క్ కాదు. ఓకే. లేదంటే వచ్చిందా గుంపులో గోవిందంలకు సినిమా వచ్చింది పోయింది వారానికి, అంతే కదా, తీసుకోవాల్సిందే. సో బట్ ఐ సిన్సియర్లీ డోంట్ ఫీల్ ఇట్ ఇస్ అ రిస్క్ ఓకే. ఇన్ ద కరెంట్ గివెన్ టైమ్స్. అలా ఏదైనా ఒక ఆపర్చునిటీ వచ్చి మిస్ చేసుకున్నందుకు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఉన్నాయి, హిందీలో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఓకే. సో, తెలుగులో ఏదైనా ఒక బిగ్ హీరోతో గాని ఆపర్చునిటీస్ మిస్ అయిపోయినట్టు వచ్చేసి పోవడం నువ్వు అలాంటి సంథింగ్ ఐ డిడ్. కొన్ని కాన్షియస్గా నేను చేయలేదు, అది వేరే విషయం. నేను మిస్ అయింది అని అన్నాను. ఆ వర్డ్ నాకు అంటే మీ క్వశ్చన్ అలా మిస్ అని వర్డ్ ఉంది కాబట్టి నేను దానికి ఆన్సర్ ఇచ్చాను, కానీ కొన్ని నేను చూస్ చేసుకోలేదు, నేను వద్దనుకున్నాను అది. కొన్ని అంటే వద్దు అని అనుకున్న తర్వాత ఇది బాధపడ్డామా చేసి ఉండాల్సింది అని అనిపించింది లేదు, సిచ్యువేషన్. అలాంటి నాకు మై జర్నీ వాజ్ వెరీ డిఫరెంట్. కొన్ని అనుకోని నాకు వాళ్ళ తరఫు నుంచి అన్నీ ఓకేనాక ప్రాజెక్ట్స్ మెట్టెక్కలేదు అంతే, ఓకే. ప్రొడక్షన్కి వెళ్ళలేదు. అప్పుడు ఆ కోవిడ్ పరిస్థితులు, నేను లాంచ్ అయిన టైం కోవిడ్ 1 కోవిడ్ 2 మధ్యలో లాంచ్ అయ్యాను నేను ఫస్ట్ ఫిల్మ్. అంటే నా ఫస్ట్ ఫిల్మ్ లాంచ్ అంటే. ఓకే. సో కొన్ని అనుకోని పరిస్థితుల్లో ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాంటెడ్ టు డూ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ అది టేక్ ఆఫ్ కాలేదు. ఐ వుడ్ ఓకే. రిగ్రెట్ అండ్ ఐ విష్ ఆ టేక్ ఆఫ్ అయి ఉంటే బాగుండేది. అదర్వైజ్ ఇది వదిలిపెట్టేసాను బాధ అయితే నాకు లేదు. ఓకే. అలాంటి ఏం ఓకే. పెద్దగా ఏం కాలేదు. ఓకే. సో, అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో నో అని చెప్పాలన్నా, లేకపోతే ఆ ప్రాజెక్ట్ వద్దనుకున్నా కూడా చాలా స్మూత్‌గా, అంటే అవతల మనుషుల్ని చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేయాలి. నో అని చెప్పడం కూడా చాలా స్మూత్ వేలో చెప్పాలి. సో, అలాగే చెప్తారా? ఎలా చెప్తారు? ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే నో అనే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎవరికైనా పర్సనల్ లైఫ్లో కూడా నో అంటే ఎవరికి నచ్చదు. ఏది అడిగినా కూడా అవును. అవును. ఎవరికి నచ్చదు. సినిమా ఇండస్ట్రీ అవును. అనే అవును. కాదు, మనకు నచ్చేది. యెస్. ఈవెన్ ఇఫ్ యువర్ వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్, గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్. ఈవెన్ పేరెంట్స్ అండ్ యెస్. అవును. కిడ్స్, అవును. సో వాళ్ళకి కూడా నచ్చేది అది. సో వీలైనంత వరకు రెస్పెక్ట్ఫుల్గా, ఒక్కొక్కసారి జెన్యున్గా రీజన్స్ ఉంటే ఒక్కొక్కసారి నీకు చేయడం ఇష్టం లేదు, లేదా నువ్వే కన్ఫ్యూజ్డ్ ఉన్నావు చేయాలో చేయొద్దు అని, యూ జస్ట్ సే ఇట్ యాజ్ రెస్పెక్ట్ఫుల్లీ యాజ్ పాసిబుల్, అంతే అబ్బా. ద ఎండ్ ఆఫ్ ఇట్ వాళ్ళు కష్టపడి ఒక ప్రాజెక్ట్ ఏదో నిల్చోబెట్టడానికి ట్రై చేస్తారు. అవును. అవును. సో వాట్ ఈస్ ద పాయింట్ సేయింగ్ డిస్రెస్పెక్ట్ఫుల్లీ ఆర్ అలా ఎవరికి అవసరం కూడా లేదు. అర్థం చేసుకుంటారు ఎవరైనా. అవును. సో పర్సనల్ లైఫ్లో మనం ఏదైతే చేస్తామో అదే చేయాలి ఇక్కడ కూడా. ఇండస్ట్రీలో నో అంటే మన ఇది అనేది అది నిజమే, ఎందుకంటే వాళ్ళు మనకి ఒక లిమిటెడ్ జర్నీ గురించి వచ్చారు మనతోని. సో మనకి అవును. వాళ్ళకి అవును. పెద్ద కనెక్షన్ ఏముంటుంది, తర్వాత కొట్లాడుకోవడానికి కూడా ఆ రిలేషనే ఉండదు కదా, కొట్లాడుకొని సాల్వ్ చేసుకోవడానికి కూడా. అవును. సో యూ హ్యావ్ టు సే ఇట్. ఎంతవైనా ట్రై చేస్తా, కొంతమంది దాని తర్వాత కూడా హర్ట్ అవుతారు, లేకుంటే అది మనసులో పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు, అది వాళ్ళ మెచ్యూరిటీ మీద డిపెండ్ అయి ఓకే. ఉంటుంది. అంటే వాళ్ళు మనసులో పెట్టుకున్నారని మీకు అర్థమవుతుందా? ఏమో నాకు అలాంటి పరిస్థితులు అంత పెద్దగా ఏం చెప్తున్నాను, ఇదైతే జనరిక్ స్టేట్మెంట్ చెప్తాను. కొంతమంది మనసులో యెస్. పెట్టుకుంటారు, కొంతమంది అవును. పెట్టుకోరు. ఓకే. నాతో ఐ థింక్ ఐ హావ్ డెల్ట్ విత్ డీసెంట్లీ మెచ్యూర్డ్ పీపుల్. ఓకే. సో ఓకే. ఐ డోంట్ నో, నాకు తెలిసినంత వరకు అంత ఇంటరాక్షన్ దాని తర్వాత వాళ్ళకి మనసులో ఉందో లేదో నాకు తెలియదు. ఓకే. సో, కమింగ్ టు 'అగధ'. 'అగధ' మూవీ చూసాక, అంటే 'అగధ' అనే కాదు, ఏ ఫిలిం అయినా చూసాక ఇఫ్ మనం ఒక మంచి ఫిలిం చూసాము అంటే, యాహ్! ఫిలిం వాస్ గుడ్, అలా ఉంది, ఇలా ఉంది అని మాట్లాడుకుంటారు. ఒక మంచి ఫీల్ క్యారీ చేస్తూ బయటికెళ్తారు. అలా 'అగధ' మూవీ థియేటర్స్‌లో చూసాక ఆడియన్స్ ఏ ఫీల్‌తో బయటికొస్తారు? డిఫరెంట్గా ఉంది.
డిఫరెంట్ హారర్, డిఫరెంట్ థ్రిల్లర్లో మనమైతే యూస్ టు హారర్ అయినాం కదా కొంతకాలం నుంచి, అట్లీస్ట్ ఏ హారర్ లాంగ్వేజ్ అవుతుందో లేకుంటే, ప్లస్ ఇది ఒక ప్యూర్లీ హారర్ ఎలిమెంట్ డెఫినెట్గా ఉంటుంది, బట్ డివినిటీ విత్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ నాకు తెలిసి రీసెంట్గానైతే నాకు వచ్చినట్టు గుర్తు లేదు. డివైన్ థ్రిల్లర్ హారర్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తోని రాలేదు అనుకుంటా. సో అదే ఒక గ్యాప్ తర్వాత వస్తుంది నీకు ఆ మిక్స్ ఆఫ్ జానర్స్. సో ద వే ద క్లైమాక్సెస్, ద వే సర్టన్ థింగ్స్ ఇస్ నచ్చి తర్వాత డిఫరెంట్గా తీసిండ్రు, డిఫరెంట్గా ఎండ్ చేశారు ఫిల్మ్ అనే ఫీలింగ్ అది వస్తుంది. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కాకుండా ఇంకా మిగతా క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. సో మిగతా వాళ్ళ అందరి క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది? ఇట్స్ ఇంపార్టెంట్ ఎఫెక్టివ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. కామాక్షిస్ రోల్ ఇస్ లైక్ ఐ థింక్ టిల్ నౌ ఫర్ హర్ ఇట్స్ అ లైఫ్ టైమ్ రోల్ ఇప్పటి వరకు తన కెరియర్లో. అండ్ టూ మోర్, సో I'm hoping that Kamakshi, will be again seen in much more different light. So I like Kamakshi as whatever she has in the film. And there are like Jovika is a debutante. Jovika Vijay Kumar gari family nunchi. I think she was a surprise package set lo maku. First timer. She was very good. Unna role lo impactful. Ulka seasoned actor tanu. Kerala Files 2 heroine tanu. Did a lot of మన అల్లు అర్జున్ గారి ఫిల్మ్ రుద్రమాదేవి, దాంట్లో యంగ్ అనుష్క ప్లే చేస్తుంటాను. ఓహో, ఓకే. సో తెలుగులో తను ముందు పనిచేసింది, బట్ మెయిన్లీ హిందీలో చేసింది. అండ్ షీ స్పీక్స్ తెలుగు క్వైట్ వెల్. అండ్ షీఈస్ అ సీజన్డ్ యాక్టర్. ఈజీగా తను ఆల్రెడీ చాలా పని చేసేసింది అక్కడ హిందీలో. దాని జస్ట్ మా ఫిల్మ్ అయినప్పుడు తన కేరళ ఫైల్స్ 2 ఎప్పుడైంది ఇది షూటింగ్ అంతా కూడా? ఎప్పుడు? ఈ సంవత్సరం జాన్ వరకు అయింది మా ఫిల్మ్. జాన్ అండ్ ఫెబ్ వరకు. దానికి ముందు అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆగస్ట్ సెప్టెంబర్. ఆగస్ట్ అంటే ప్రిపరేషన్ దానికంటే ముందు నుంచి ఉండే, మధ్యలో ఒక దగ్గర స్ట్రైక్ అదంతా ఆగింది, బట్ జర్నీ ఇంకా ముందు నుంచి ఒక 1 year దగ్గర ఫిల్మింగ్ అయింది, బట్ గ్యాప్స్ వచ్చాయి. ప్రాపర్ ఇంకా కన్సిస్టెంట్గా షూట్ ఆగస్ట్ నుంచి మొదలైంది. ఆగస్ట్ నుంచి ఫెబ్ వరకు చేశాను. ఓకే. అండ్ వన్ స్మాల్ ర్యాపిడ్ ఫైర్ ఒకటి ఉంది. హూ ఇస్ యువర్ ఫేవరెట్ తెలుగు హీరో? యాజ్ అ పర్సన్, లైక్ ఫర్ మీ ఇట్స్ నాట్ అబౌట్ యాక్టింగ్ ఎనీథింగ్. పవన్ కళ్యాణ్ గారు. లైక్ ఈవెన్ నాట్ నౌ బట్ ఫ్రమ్ బిఫోర్ ఆల్సో ఐ యూస్ టు ఆల్వేస్ లైక్ ఆఫ్ స్క్రీన్ పవన్ కళ్యాణ్ మోర్ దెన్ ఆన్ స్క్రీన్. ఓకే. ఎప్పుడేం కలిసారా? No. Like. I wish. Okay. Your favorite Telugu heroine? Sai Pallavi garu. Okay. Any reason? Very good actor. Okay. Your favorite Telugu movie? Favorite Telugu movie? అది తెలుగు కాదు, కానీ మాకు తెలుగే కాదు. అంటే నేను అనేది ఏంటంటే అది అన్ని లాంగ్వేజెస్లో వచ్చింది. నాయక్ అని ఒక ఫిల్మ్ వచ్చింది కదా హిందీలో. మన తెలుగులో ఏమంటారు, మన ఇక్కడ కమల్ హాసన్ గారు చేశారు. అక్కడ మన దగ్గర కూడా చేస్తారు. భారతీయుడు కాదు నేను అనేది, నాయక్ అని. నాయక్, సారీ, అది డబ్బైన్ లేదు సరే, అది కాదు కానీ, బట్ రీసెంట్ ఫిల్మ్సే చెప్తాను నేను. మహానటి, అర్జున్ రెడ్డి. I was trying to tell that one film which I always liked అంటే ఇప్పటివరకు, బట్ ఐ థింక్ అది తెలుగులో అసలు చేస్తారా నాకు ఐ థింక్ నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, బట్ ఐ థింక్ తమిళ్లో కమల్ హాసన్ గారు చేస్తారు అనుకుంటా. టబు ఉంటుంది దాంట్లో. టబు ఉంటారా? సాంగ్స్ ప్రియదర్శన్ గారి ఫిల్మ్. ఓకే నాకు గుర్తు రావట్లేదు. So cutting it short, I'm very bad with names, so I have a visual memory, I don't have names and all that. Okay. But recent films చెప్తాను. అది మొన్న వచ్చిన కోట్. There's a list, so తెచ్చుకుంటే I can sit along, but recent వచ్చిన ఫిల్మ్స్ చెప్తున్నా మీకు నేను. మహానటి ఒకటి, అర్జున్ రెడ్డి ఒకటి, కోట్ ఒకటి, ఇంకొకటి ఏదో చూసాను నేను, గుర్తొస్తలేదు. మీరు యూజువల్లీ చూస్తూ ఉంటారు, రిలీజ్ అయిన ఫిల్మ్స్ అన్ని చూస్తూనే ఉంటారు? మోర్ ఆర్ లెస్. I think these things. ఓకే. అండ్ యువర్ ఫేవరెట్ తెలుగు డైరెక్టర్? ఫేవరెట్ అనడం చెప్పడం అయితే కష్టం నాకు. I always explore with genres, but I want to see Rajamouli garu is a dream all the time, but I've worked with already one
డ్రీమ్ డైరెక్టర్ కూడా ఎంఎస్ రాజు గారు, హూజ్ ఎ లెజెండ్. ఎస్. సో బట్ ఇన్ ద ఫ్యూచర్ గురించి మాట్లాడితే రాజమౌళి గారు ఉన్నారు. See, I don't like to take the names. That's what I'm trying to say. There are many. Sandeep Reddy Vanga. ఓకే. If you really ask me, yeah, Sandeep Reddy Vanga. అంటే వీళ్ళు డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్లో మీకు బాగా నచ్చిన ఫిలిం ఏది? Sandeep Reddy Vanga. ఏది? Both Animal, యానిమల్ అండ్ అర్జున్ రెడ్డి. even Kabir Singh. ఓకే. I would say he Okay. is my favorite director. ఓకే. అండ్ రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్లో? I like Bahubali more ఓకే. than the recent films, but Bahubali. Actually, I like more of his film is Eega actually. ఈగా. నాకు ఇప్పుడు చేసిన తను ఫిల్మ్స్లలో ఈగా నాకు ఎక్కువ నచ్చింది. ఓకే. ఈవెన్ బాహుబలి, బట్ ఇఫ్ ఐ హావ్ టు చూస్ ఆల్సో దెన్ ఐ విల్ చూస్ ఈగా దెన్ ఆన్ బాహుబలి. ఓ. బెస్ట్ డాన్సర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ? మస్తు డాన్సర్లు ఉన్నారు, అందరు డాన్సర్లు మన స్టార్లు అంతా. ఒక టాప్ 3 మెంబర్స్ చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎస్. వన్. అల్లు అర్జున్, యా. ఇంకోరున్నారు మన దగ్గర డాన్సర్లు, మంచి డాన్సర్లు అంటే వీళ్ళు ఇద్దరు టాప్ యాక్చువల్లీ. నాని. నాని ఆల్సో అనుకుంటా. నాని గారు ఒక డాన్స్ చేస్తారు, నాని గారు కూడా నేను ఇలా అంటే మైండ్ చేయరు అనుకుంటా. సో ఈజ్ అన్ ఓకే డాన్సర్. ఓకే. హీ ఆల్సో నోస్ యా. ఐ థింక్. ఇంకా డాన్సర్లు ఇంకోరు, అవును, రిమైండ్ మీ హూ ఇస్ దేర్? ఐ థింక్ దీస్ టూ ఆర్ ద డాన్సర్స్. రామ్ చరణ్. ఓ సారీ, ఐ ఫర్గాట్. దట్స్ వాట్. ఇంకొక ముగ్గురు ఉన్నారు కదా, రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు అండ్ అల్లు అర్జున్. Yeah, that's true. ఎస్. ఓకే. అండ్ సెలబ్రిటీ క్రష్? I think when I saw Sai Pallavi's first film here, ఓకే. kind of you can say that. Yeah. ఓకే. బెస్ట్ తెలుగు యాక్టర్? బెస్ట్ తెలుగు యాక్టర్, బెస్ట్ ఏమున్నవా, చాలా మంది మంచి యాక్టర్స్ ఉంటారు. సో ఐ డోంట్ లైక్ టు జూనియర్ ఎన్టీఆర్. ఐ లైక్ యాజ్ అన్ యాక్టర్ ఆనెస్ట్లీ. ఓకే. ఆయన చేసిన ఫిలిమ్స్లో బాగా నచ్చిన ఫిలిం? సి ఐ లైక్ హిమ్ ఇన్ జనరల్. హీస్ బేసిక్లీ ఆయనకి ఏమి ఇచ్చినా దాంట్లో ఒక అవును. మ్యాజిక్ తెస్తాడు, ఒక ఎనర్జీ అవును, తెస్తాడు. అవును. సో ఐ డోంట్ హ్యావ్ అ స్పెసిఫిక్ ఫిల్మ్. ఐ లైక్ హిమ్ దట్ ఈస్ అ గుడ్ పర్ఫార్మర్. ఓకే. సో నాకు పర్టికులర్ ఫిల్మ్ జూనియర్ ఎన్టీఆర్ది నచ్చింది అనేది అయితే నాకు లేదు అలా. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణుడు అవుతాడు కదా ఫిల్మ్, ఫర్ ఎగ్జాంపుల్. ఐఎమ్ ఫర్గెటింగ్ ద నేమ్ ఆఫ్ ద ఫిల్మ్. బ్రహ్మానందం గారితో ఫుల్ అదుర్స్. అదుర్స్. ఎస్. సో సంథింగ్ టోటలీ ఆఫ్ బీట్ అండ్ ద వే హీ పుల్స్ ఆఫ్ లాంగ్వేజ్ని, ఆ తెలుగు మీద ఉన్న కమాండ్. అవును, అవును. సో టిపికల్ ఎస్. ఎంత హీరోయిక్ typical. రోల్స్ చాలా ఉన్నాయి, బట్ ఐఎమ్ సేయింగ్ ద గ్రాఫ్ ఆఫ్ ఇట్. So he's versatile star kind of a thing in terms of performances. Even Allu Arjun also does a lot of things. Yes, Yes, sir. He also is a versatile actor. అవును. So Nani also, I like the way he films and chases films. Like sensible and the way he balances his different genres చేద్దామనే ప్రయత్నం. So yeah. ఓకే. And one more guy actually, one more hero I always like is Ravi Teja garu. రవితేజ. యా. హీస్ ఆల్సో వెరీ. Different category అని. అవును, అది అవును. different category తను. ఆయనకి ఏ జోనర్ అయినా అంటే ఎస్పెషల్లీ కామిక్ జోనర్ బాగా సెట్ అవుతుంది. Seriously does, I think. ఎస్. Yeah. ఇప్పుడు ఎవరైనా మీరు ఒక తెలుగు హీరోయిన్ ని డేట్ చేయాలంటే ఎవరిని డేట్ చేస్తారు? ఎందుకు డేట్ చేయాలబ్బా ఈ తెలుగు హీరోయిన్ నేను? కానీ రియల్ లైఫ్ లో ఎవరైనా డేట్ చేస్తున్నారా? ఇప్పుడు నేను డేట్ చేస్తున్నా చేయననే చెప్తా కదా. ఓకే. ఓకే. సో మీరు ఎప్పుడు సేఫ్ సైడ్ ఆన్సర్స్ చెప్తారు వినో. అండ్ మీరు అగతా గురించి ఏమైనా ఆడియన్స్ కి చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఏం లేదు వైట్స్, మీరు హారర్ ఇస్ ద ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్. అందరికీ హారర్ ఫిల్మ్స్ కావాలనే ఒక నడుస్తుంది. ఇట్స్ డెఫినెట్లీ హారర్ ఫిల్మ్, బట్ టిపికల్ జంప్ స్కేర్ హారర్ అవన్నీ కాదు. ఒక ఎంఎస్ రాజు గారి విజన్లో డిఫరెంట్ ప్లాట్ లైన్తోని, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతోని వచ్చే ఒక ఇంకో డివైన్ థ్రిల్లర్ చాలా రోజుల నుంచి రాలేదు. అట్లీస్ట్ ఇన్ లాస్ట్, యూ కెన్ కరెక్ట్ మీ, డివైన్ థ్రిల్లర్ వచ్చి రాదు నాకు తెలిసి. సో దాంట్లో వచ్చే వెరీ సిన్సియర్లీ అటెంప్టెడ్ by upcoming actors like me, Kamakshi and some more new actors. 14th August కి రిలీజ్ అవుతుంది. టీజర్ చూసారు, ఇట్స్ గెటింగ్ అ గుడ్ రెస్పాన్స్. ట్రైలర్ 3rd August కి రిలీజ్ అవుతుంది. అది కూడా చూసి మీకు నచ్చితే ప్లీజ్ కమ్ ఆన్ 14th August. ఇట్స్ వర్త్ అ వాచ్ ఫర్ షూర్. ఐ డోంట్ లైక్ టు సే నా సినిమా బెస్ట్ అదంతా. దేర్ ఇస్ నో పాయింట్. యూ హ్యావ్ టు డిసైడ్ ఇఫ్ ఇట్స్ గుడ్ అను. బట్ ఐఎమ్ వెరీ కన్విన్స్డ్ దట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. సో ప్లీజ్ రండి, ప్లీజ్ చూడండి ఆన్ 14th August. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. సో ఆగస్ట్ 14th అగదా రాబోతుంది థియేటర్స్ లోకి. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.